ఇంతవరకు మనము డైరెక్టరీ చెప్పుకున్నాం, ఎస్‌బీఎఫ్ చెప్పుకున్నాం, సెర్చ్ ఇంజిన్, ఆర్టికల్, ఇమేజ్, సో పీపీటీ, పీడీఎఫ్ ఇన్ని చేసుకున్నాం. ఓకే. సో ఈరోజు రిమైనింగ్ కూడా చేసుకుందాం. ఓకే. సో లెట్స్ సే వీడియో సబ్మిషన్. వీడియో సబ్మిషన్ ఎలా చేయాలా? ఓకే. సో బేసికల్లీ వీడియో సబ్మిషన్ అంటే ఏంటి? సో లైక్ యూట్యూబ్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. ఓకే. సో ఫస్ట్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ ఏది అంటే గూగుల్. ఓకే. సో గూగుల్ వచ్చేసి ఫస్ట్ ఓకే సెర్చ్ ఇంజిన్, లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్. యూట్యూబ్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ సెర్చ్ ఇంజిన్ అండి. ఓకే. సో ఇక్కడ మనము వీడియోస్ అన్ని మనము యూట్యూబ్ లో సబ్మిట్ చేస్తాము. అలాగే దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ అదర్ లైక్ యూట్యూబ్ లాగే అదర్ ప్లాట్ఫామ్ లైక్ విమియో, వీకే. ఓకే. సో అలాగే టంబ్లర్ ఇలాగా చాలా ఉన్నాయి వెబ్సైట్స్. ఓకే. సో అలాంటి వెబ్సైట్స్ లో మన వీడియోని కూడా పబ్లిష్ చేయొచ్చు. ఓకే. సో పబ్లిష్ చేసి దాని డిస్క్రిప్షన్స్ లో యూ కెన్ గివ్ హైపర్ లింక్, అంటే డిస్క్రిప్షన్ లో మీ లింక్ ఇచ్చేసి సో వీ కెన్ డ్రైవ్ ట్రాఫిక్ ఫ్రమ్ యూట్యూబ్ కావచ్చు, విమియో కావచ్చు, టంబ్లర్ కావచ్చు. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వెబ్సైట్, సిమిలర్ వెబ్సైట్. అలాంటి లైక్ అక్కడి నుంచి మన వీడియో దగ్గర నుంచి మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేసుకోనొచ్చు. మళ్ళా అక్కడి నుంచి సో లీడ్స్, కన్వర్షన్స్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ వీడియో సబ్మిషన్స్. అర్థమైందండి? ఒకసారి రిపీట్ చేయండి సార్ ఒకసారి. ఓకే, డన్. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో నేనేదో ఒక మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. నేను లెట్స్ సే సో మీరు ఈ దానికే కదా చేస్తా ఉండేది ఫుడ్ ప్రోడక్ట్ ఫార్ములేషన్ అని చెప్పేసి. సో నేను గూగుల్లో చేసి సెర్చ్ లో ఫుడ్ ప్రోడక్ట్ ఫార్ములేషన్ అని చెప్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఇమేజెస్ చెప్పించాను మీకు. సో ఇమేజెస్ మనము సబ్మిట్ చేసినవి ఏదో ఒకటి ఇక్కడ వస్తాయి. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇది ఫుడ్ ప్రోడక్ట్ ఫార్ములేషన్ అని. కరెక్టా? ఓకే. ఏ వెబ్సైట్ లో? అలైన్ ఎక్స్పర్ట్ వెబ్సైట్ లో నేను ఇక్కడ వచ్చిన ఫుడ్ ప్రోడక్ట్ ఫార్ములేషన్. సో ఇది ఏ వెబ్సైట్ నుంచి వస్తుందండి? ఇది ఏ వెబ్సైట్ నుంచి వస్తుంది? ఓకే. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసినాక అగైన్ ఇఫ్ ఐ క్లిక్ హియర్, సో ఇక్కడ నుంచి ఈ పర్టిక్యులర్ ఓకే పేజ్ కి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. అంటే సో త్రో ఇమేజెస్ మన వెబ్సైట్ కి ట్రాఫిక్ అనేది జనరేట్ చేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ ఇమేజ్ సబ్మిషన్స్. సిమిలర్ ఇక్కడ చూసారండి, వీడియో కనిపిస్తా ఉందండి వీడియో. ఓకే. సో ఇఫ్ యూ క్లిక్ హియర్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ వస్తాయి విచ్ ఆర్ ఇన్ యూట్యూబ్. ఓకే. సో విచ్ ఆర్ ఇన్ యూట్యూబ్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తారంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్లిక్ ఆన్ దిస్. ఓకే. సో క్లిక్ చేసుకుంటే యూ సీ దిస్ ఇస్ అన్ ఓకే. ఎక్కడి నుంచి వస్తా ఉందండి ఇది? ఎక్కడి నుంచి వస్తా ఉంది? ఫేస్బుక్ సార్. ఫేస్బుక్. ఓకే. సిమిలర్ గా లెట్స్ సే ఇది ఎక్కడి నుంచి వస్తా ఉంది? యూట్యూబ్. ఓకే. సిమిలర్ ఇది ఎక్కడ వస్తా ఉంది? యూట్యూబ్. ఇక్కడ నుంచి యూట్యూబ్. సో యూట్యూబ్. ఓకే. సో మళ్ళీ ఇది ఫేస్బుక్ నుంచి వచ్చాయి, మళ్ళీ ఇది యూట్యూబ్. సో సిమిలర్ గా దేర్ ఆర్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. ఓకే. సో మేజర్ గా ఏంటంటే యూట్యూబ్, ఫేస్బుక్ వస్తాయి. ఓకే. థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అంత ఈజీగా రావండి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే ఈ వీడియో నేను క్లిక్ చేస్తా. సో వీడియో క్లిక్ చేస్తే ఎక్కడికి తీసుకుని వెళ్ళిందండి? ఇది youtube.com కి తీసుకుని. సో ఇక్కడ నుంచి మీ డిస్క్రిప్షన్స్ లో యూ కెన్ గివ్ అండ్ హైపర్ లింక్. ఓకే. సో ఇక్కడ నుంచి వాళ్ళు చూడండి. సో ఇక్కడ వాళ్ళు ఏమి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇదానికి చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ అండ్ హైపర్ లింక్. మీ వెబ్సైట్ లింక్ ని ఇక్కడ వేసేసి సో ఇక్కడ క్లిక్ చేస్తే అది మీ ఓకే. సో మీ వెబ్సైట్ అనేది ట్రాఫిక్ అనేది రీడైరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వీడియోస్ లో సో మీ బ్రాండింగ్ అనేది కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. క్లియర్ అండి? క్లియర్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు? ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దట్ ఈస్ కాల్డ్ ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ వీడియో సబ్మిషన్స్. ఓకే. సో ఇప్పుడు మనము వీడియో సబ్మిషన్ ఎలా చేయాలా అనేది నేను ఒక దాంట్లో చూపిస్తాను. ఓకే. సో గో టు గూగుల్, సెర్చ్ ఫర్ వీడియో సబ్మిషన్స్ అని నేను ఆల్రెడీ సెర్చ్ చేసిన అనుకుంటా. సో వీడియో సబ్మిషన్ సైట్స్. ఓకే. సో ఇక్కడ వీడియో సబ్మిషన్ సైట్స్ ఉన్నాయండి. ఓకే. సో youtube.com, ఫేస్బుక్, విమియో, వీకే, డైలీ మోషన్, ఓకే, టిక్ టాక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, పెన్స్ట్రేట్. ఓకే. ఇలాగా చాలా ఉంటాయి. సో యూట్యూబ్ ఛానల్లో మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసి అక్కడ అప్లోడ్ చేయొచ్చు యూట్యూబ్. సో మీకు ఆల్రెడీ తెలిసి యూట్యూబ్ లో ఎలా చేయాలా వీడియో అని తెలుసండి మీకు? అప్ చేయాలా అని నో సార్. తెలీదా? సో విజయ్ గారు మీకు కంటెంట్ ఉంటే పోస్ట్ చేయడం వచ్చు సార్, కంటెంట్ జనరేట్ చేయడం రాదు. ఓకే. సో ఈ లైక్ సో నేనేం చేస్తా, జస్ట్ ఐ విల్ గో టు యూట్యూబ్. ఓకే. సో లెట్స్ చూపించేస్తా యూట్యూబ్ లో ఎలా మనము ఓకే వీడియో అనేది అప్లోడ్ చేయాలా. ఒక్కటి చెప్పిస్తా అండి, యూ ఫాలో ది సేమ్. ఓకే. సో ఫస్ట్ మనము యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేయాలా అంటే సో మనకు ఒక ఛానల్ అనేది ఉండాలా. ఓకే. సో ఇప్పుడు లైక్ ఐపీఎల్ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది. ఎక్కడ టెలికాస్ట్ అవుతుంది? స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2, జియో హాట్‌స్టార్. సో ఇలాగ మల్టిపుల్ ప్లాట్ఫామ్ లో అంటే ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ అది స్ట్రీమ్ అవుతుంది.
సిమిలర్. ఓకే. సో మీకు ఒక ఛానల్ ఉండాలా. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి మూవీస్. సో మైత్రి మూవీస్ బ్యానర్ ఉంది. సిమిలర్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ లోపల వీడియోస్ ఉంటాయి. కరెక్టా? ఎస్ హలో. సార్. ఓకే. సార్. అలాగా మీరు యూట్యూబ్‌ని పోస్ట్ చేయాలంటే, మీరు యూట్యూబ్‌లో మీ వీడియో అప్‌లోడ్ చేయాలంటే యూ నీడ్ టు హావ్ యువర్ ఛానల్ ఫస్ట్. ఓకే. సో ఇక్కడ చూడండి. మీ ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని వస్తదండి. సో అంటే మీ ఈ జీమెయిల్‌లో ఇంతవరకు ఏది ఛానల్ లేదు అంటే, సో ఇక్కడ క్లిక్ చేస్తే క్రియేట్ ఏ ఛానల్ ఆర్ ఇక్కడ ప్లస్ బటన్ ఉంటది. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేస్తే యూ కెన్ అప్‌లోడ్ ఆర్ గో లైవ్. సో ఫస్ట్ క్రియేట్ ఏ ఛానల్. ఓకే. ఫస్ట్ క్రియేట్ ఏ ఛానల్. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ ఏదో ఒకటి డిజిటల్ మార్కెటింగ్ ఐడియాస్ అని డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని నేను ఒకటి పెడతాను. ఓకే. సో ఇక్కడ చూడండి. సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ ఇలాగ వస్తుంది. మీకు ఏమైనా ఇక్కడ ఏదైనా ఉందా ఒకసారి సో డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ లేదు అంటే ఇది సో హ్యాండల్ గూగుల్ కి ఒక లైక్ ఏం చేస్తాము ఒక యూజర్ నేమ్ అనుకున్నట్లు. ఓకే. ఇక్కడ చూడండి డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అండర్ 27 అంటే వచ్చింది. సో ది కాన్ క్రియేట్ ఛానల్. ఓకే. సో క్రియేట్ ఛానల్. సో ఇక్కడ ప్రొఫైల్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చండి. సో మీ ఫోటో కావచ్చు ఆర్ మీ వెబ్సైట్ ది ఆర్ మీది ఏమైనా బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ లోగో ఉంది అంటే ఆ బ్రాండ్ లోగో కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. వచ్చేసింది డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని. సో ఇక్కడ సో క్రియేట్ ఏ కంటెంట్ ఆఫ్ ఎనీ డివైస్. సో యూ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే. సో క్రియేట్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ అప్లోడ్ వీడియో. సో ఇప్పుడు మనము వీడియో అప్ చేయాలి. మన దగ్గర వీడియో ఉందా? సో మన దగ్గర వీడియో లేదు. ఓకే. సో మనం ఏం చేద్దాము లెట్స్ గో టు చాట్ జీపీటీ. ఓకే. చాట్ జీపీటీకి పోదాము. సో ఇక్కడ చాట్ జీపీటీని అడుగుదాము. ఓకే. సో క్రియేట్ ఏ స్మాల్ ఇంట్రో వీడియో ఆన్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అని నేను చెప్తాను. ఓకే. సో విచ్ ఈస్ 30 seconds. సో we need to wait for a minute or two. ఓకే. సో ఇలాగా మీరు చాట్ జీపీటీ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ఆర్ మీ ఓన్ గా క్రియేట్ చేస్తాను సార్ నాకు క్యాన్వా వచ్చు అంటే మీరు క్యాన్వా నుంచి క్రియేట్ చేయొచ్చు ఆర్ లేదు సార్ నాకు కొన్ని లైక్ వీడియో ఎడిటింగ్ టూల్స్ సాఫ్ట్వేర్స్ తెలుసు అలాగా నేను క్రియేట్ చేస్తా అంటే వెల్ గుడ్. మీరు ఎక్కడ పోయేసి మీ వీడియోని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాగా సో సెలెక్టెడ్ ఫైల్ అంటది. ఓకే. సో సెలెక్టెడ్ ఫైల్. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో తీసుకుంటా అండి జస్ట్ షో యూ. ఓకే. సో ఇక్కడ ఏదో ఒక వీడియో ఉంది మా క్లయింట్ది తీసుకుంటా కానీ ప్రైవేట్ లో పెడతా. ఓకే. సో ఇక్కడ పోయేసి సో ఇక్కడ టైటిల్ ఇవ్వాలా అంటే ఈ వీడియో టైటిల్ అంటే సో మీరు ఏదే యూట్యూబ్ ఓపెన్ చేస్తే వస్తుంది కదండి తెలుసా? తెలుసా? వీడియో కింద ఉండేది కదా సార్. ఓకే. సో ఇక్కడ వస్తాం కదండి బ్లైండ్ స్పాట్ తెలుగు మూవీ ట్రైలర్ నవీన్ చంద్ర. ఓకే. సో రిషి సింగ్. సో ఇది కాల్డ్ టైటిల్ అండి. ఓకే. సో ఇది టైటిల్. లెట్స్ సే ఇక్కడ నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇస్తాను. జస్ట్ ఐఎమ్ గివింగ్. ఓకే. సో ఇక్కడ లర్న్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. సో లర్న్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఓకే. లర్న్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. సో ఇలాగా సో యూ కెన్ గివ్ 100 క్యారెక్టర్స్ ఉండొచ్చండి. సో మినిమం 40 ఇయ్యాల. సో దట్ విల్ బి మినిమం. సో మినిమం 40 ఇస్తేనే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ మళ్ళీ 100 మళ్ళీ డిస్క్రిప్షన్. సో మీకు డిస్క్రిప్షన్ కావాలంటే వాట్ యూ కెన్ డూ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. సో ఇక్కడ బేస్ ఆన్ దిస్ టైటిల్ give us or give me so YouTube description. ఓకే అని కొడితే సో ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ కాపీ. సో ఇక్కడ వెళ్ళేసి పేస్ట్. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఓకే. సో ఇక్కడ మీరు ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సో యూ కెన్ యాడ్ యువర్ వెబ్సైట్ లింక్ లైక్ www.stmclasses.com. ఓకే. సో అలాగే ఇక్కడ vk@stmclasses.com. ఓకే. సో ఇలాగా సో మళ్ళీ మీరు యాడ్ ట్యాగ్స్. ఓకే. ఇలాగా మీరు డిస్క్రిప్షన్ అనేది వేయాలి. ఓకే. సో ఇక్కడ మీకు ఓకే. సో ఇఫ్ యూ వాంట్ ఇక్కడ థంబ్నైల్ అంటామండి తెలుసా థంబ్నైల్ అంటే ఏంటి అని?
సో ఇక్కడ Sir, వరకు sir, అంతే. front, దిస్ front. ఇస్ కాల్డ్ థంబ్‌నెయిల్. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ థంబ్‌నెయిల్. దిస్ ఇస్ కాల్డ్ థంబ్‌నెయిల్. ఓకే. సో దిస్ ఇస్ కాల్డ్ థంబ్‌నెయిల్. సో ఇలాగా మీరు థంబ్‌నెయిల్ కూడా పెట్టుకోనొచ్చు ఇక్కడ. ఓకే. సో ఇది బై ఆటో జనరేటెడ్ అయితదండి ఇది. ఓకే. యూట్యూబ్‌లో. సో మీకు కావాలంటే యూ కెన్ అప్‌లోడ్ ఫ్రమ్ హియర్. ఓకే. సో మీరు ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసి ఎయాల. సో ఈ ప్రాసెస్ పోతే ఫోన్ నంబర్ అంతా ప్రాసెస్ అడుగుతది. ఓకే. మళ్ళా ఓకే. సో ఫర్గెట్ అబౌట్ మనం యూట్యూబ్‌లో వచ్చినప్పుడు చేస్తాము. సో ఇట్ ఈస్ మేడ్ ఫర్ కిడ్సా నాటా అని. సో నెక్స్ట్ ఓకే. సో నెక్స్ట్ ఓకే. సో కాపీరైట్స్ ఇష్యూ. సో నాట్ ఫౌండ్ ఏమైనా కాపీరైట్స్ ఇష్యూ ఉంటే సో ఇక్కడ చూపించేస్తది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మూవీని డౌన్‌లోడ్ చేసుకుంటారనుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ అప్‌లోడ్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్‌లోనే కాపీరైట్స్ పడిపోతుంది. కాపీరైట్స్ పడిపోతే ఏమంటది? సో ఈ వీడియో మీరు డూప్లికేట్ చేస్తున్నారు అని కాపీరైట్స్ పడిపోతుంది. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ సో ఇక్కడ విజిబిలిటీ. సో ఆల్‌వేస్ పబ్లిక్ పెట్టండి మీరు వీడియో పోస్ట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనము ఇది మా క్లయింట్ కాబట్టి నేను ప్రైవేట్ పెడుతున్నా. బట్ యూ ఆల్‌వేస్ మేక్ ఇట్ పబ్లిక్. ఓకే. సో ఇక్కడ వస్తాను చూడండి ఇది వీడియో లింక్. ఈ వీడియో లింక్ కాపీ చేసుకొని మీ రిపోర్ట్‌లో పెట్టుకోనాలా మీరు. ఓకే. సో నెక్స్ట్ సేవ్. ఓకే. కంటిన్యూ. సో ఇక్కడ మా వీడియో అనేది యూట్యూబ్‌లో ఇప్పుడు పోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను యూట్యూబ్‌లో మా వీడియోని క్లిక్ చేస్తే ఓకే. సో ప్రైవేట్ వీడియో. సో సైన్ ఇన్ అని వస్తది. అంటే ఇది నేను ప్రైవేట్ పెట్టినా అందుకే ప్రైవేట్ వీడియో అని. సో లెట్స్ సే నేను ఇప్పుడు పబ్లిక్ పెడతా. పబ్లిష్ చేస్తా. ఓకే. సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తా. ఓకే. ఇక్కడ ప్లే అయిపోతుంది. ఓకే. అర్థమైందా? ఓకే. సో నేను సత్యదానికి ఇది ప్రైవేట్ పెడతా మీ ముందర సేవ్. ఓకే. ప్రైవేట్ పెడితే ఎవరు ఈ వీడియోని యాక్సెస్ చేయలేరండి. ఓకే. Yes, sir. ఓకే. ఎవరు ఏమైనా డౌట్స్ అడుగుతా ఉన్నారు? ఏంటి? సార్ అన్లిస్టెడ్ లో పెడితే ఓన్లీ లింక్ షేర్ చేసి ఆ లింక్ షేర్ చేయడం అన్లిస్టెడ్ మీరు పెడితే ఓకే. సో సేవ్ చేయండి. ఓకే. సో మళ్ళా ఈ వీడియో లింక్ మీ దగ్గర ఉంటే ఈ వీడియో లింక్ ఓకే. సో లెట్స్ సే ఓకే. ఈ వీడియో లింక్ మీ దగ్గర ఉంటే సో మీరు ఈజీగా మీరు లైక్ మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు ఎవరికైనా ఇచ్చేసి మీరు చూపించేసుకోవచ్చు. ఓకే. అంటే అది లిస్ట్ ఓకే. సో ఇక్కడ చూడండి అన్‌లిస్టెడ్ అని వస్తది ఇక్కడ. ఓకే. ఓన్లీ ఈ వీడియో లింక్ ఉంటే చాలు వాళ్ళు చూడొచ్చు. ఓకే. కానీ యూట్యూబ్‌లో ఇది పబ్లిష్ కాదు. ఓకే. ఇదన్నీ మనము యూట్యూబ్‌లో చెప్తామండి. హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంతా. సో ఫర్ నౌ సో వీడియో ఏమైనా యూట్యూబ్‌లో పబ్లిష్ చేయాలంటే సో యూ నీడ్ టు క్రియేట్ ఎ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఒక యూట్యూబ్ ఛానల్. సో యూట్యూబ్ ఛానల్ నేమ్. సో మళ్ళా అక్కడ మీరు వీడియోని ఈ రకంగా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఓకేనా? Yes, sir, yes, sir. Clear, sir. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? No, sir. ఓకే. సిమిలర్‌లీ ఓకే. సో సిమిలర్ వే మీరు అదర్ వెబ్‌సైట్స్‌లో కూడా చేసుకోనొచ్చండి. సో ఇది పీడీఎఫ్ సబ్మిషన్స్. ఓకే. సో యూట్యూబ్‌లో అయిపోయింది. ఫేస్‌బుక్‌లో జస్ట్ మీరు ఫోటో ఎలా అప్‌లోడ్ చేస్తారో అలాగే. సో విమియో ఇది కావాలంటే నేను చూపిస్తా. ఇది కూడా సేమ్ అండి. దేర్ ఇస్ నో రాకెట్ సైన్స్. ఓకే. గో హియర్, క్లిక్ హియర్ టు జాయిన్ ఇన్. ఓకే. సో జాయిన్ అయ్యేసి లాగిన్ త్రూ యువర్ గూగుల్ ఆర్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఈమెయిల్ ఐడీ. సో అక్కడి నుంచి నేమ్, ఈమెయిల్ మాన్యుయల్‌గా ఎంటర్ చేయొచ్చు. ఓకే. ఓహ్ షిట్! ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ ప్రైవేట్. ఓకే. విమియోకి వెళ్తున్నా. ఓకే. సో జాయిన్ హియర్. Continue with Google. Continue. ఓకే. సో ఇక్కడొచ్చేసి ఫర్గెట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడొస్తే ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తది. ఇక్కడ మీకు యూట్యూబ్ క్రియేట్ చేసేది అలాగా ఛానల్ గీయనల్ ఉండదండి. ఓకే. సో మీకు ఆల్రెడీ మీ ప్రొఫైల్‌లో వచ్చేస్తది. ఇక్కడ యూ జస్ట్ సెలెక్ట్ ది ఫైల్. ఓకే. సో విచ్ ఫైల్ యూ వాంట్ టు అప్‌లోడ్. ఓకే. సో ఏదో ఒక వీడియో తీసుకోండి. వాట్ ఈస్ ది వీడియో? యాహ్! సో వీడియో తీసుకోండి. ఓకే. సో వీడియో తీసుకున్నా. సో వెయిట్ ఫర్ సమ్ సెకండ్ 151 ఎంబీ ఉందండి. సో దాంట్లో ఎంత 10 ఎంబీ, 8 ఎంబీ, 9 ఎంబీ అప్‌లోడ్ అయితా ఉంది. సో ఇలాగా మీరు టైటిల్, డిస్క్రిప్షన్, లిస్టెడ్, అన్‌లిస్టెడ్, పబ్లికా, ప్రైవేటా ఇలాగంతా మీరు చేసుకోనొచ్చు. ఓకేనా? ఆల్‌వేస్ మేక్ ష్యూర్ యూ నీడ్ టు కీప్ ఇట్ యాస్ ఎ పబ్లిక్. అర్థమైందా అండి? Clear, sir. Clear. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No doubt. సో ఇట్ ఈస్ సింపుల్. ఓకే. పోయేసి అప్‌లోడ్ చేసేయాలా.
ఓకే. ఆ డ్రాప్ అండ్ డ్రాగ్ చేసేలా టైటిల్ ఇయ్యండి, డిస్క్రిప్షన్ ఇయ్యండి. ఓకే. మళ్ళీ ఇంకొకటి మర్చిపోయినా. ఓకే. ఇక్కడ మనం ఇస్తాం కదండీ! ఓకే. సో, ఇచ్చేటప్పుడు ఓకే. సో, ఇక్కడ నేను ఇది పెట్టేసిన. సో, www.svmclasses.com అని. అంటే అక్కడ క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌కి డైవర్ట్ అయితారు. అర్థమైందండి? సో, మనకి అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ అనేది వస్తది. మెయిన్ బ్రాండింగ్ అనేది మనకయితదండి. ఓకే. ఎస్ సార్. ఎస్ సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నో ఎవరికైనా డౌట్. డౌట్స్ ఉన్నాయా? ఇంక ఓకే నో కదండీ! చేస్తాం డౌట్ కదండీ సార్. ఇది. వీడియో సబ్మిషన్స్ ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్ సార్. బట్ ఇప్పుడు దీనికి వీడియో ఎలాగ సార్ మరి మా దానికి? చాట్‌జీపీటీ యూజ్ చేయండా? ఓకే. ఇక్కడ వీడియో వస్తే ఓకే. సో, లేకపోతే యూ నీడ్ టు క్రియేట్ ఎ వీడియో. క్యాన్వా వస్తదండి మీకి? ఎస్ సార్. క్యాన్వాలో మీరు వీడియో కోసం క్రియేట్ చేసుకోవచ్చు బై యాడింగ్ ది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఓకే. సో, ఇప్పుడు పీపీటీ ఉంది కదండీ! ఒక పని చేయండి. సో, దీన్నే వీడియో కింద కన్సిడర్ లైక్ వీడియో కింద మీరు కన్వర్ట్ చేసుకోనొచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు హోమ్‌కెళ్తే ఓకే. సో, ఫైల్‌కెళ్తే సో, సేవ్ యాజ్ అని ఉంటదండి. సేవ్ యాజ్‌లో మీరు పాత్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంపీ3 అని ఉంటదండి. ఎంపీ4 వీడియో అని ఉంటదండి. ఇక్కడ చూస్తున్నారండి ఇది. సో, ఎంపీ4 వీడియో. సో, మీరు సేవ్ చేస్తే ఓకే. సో, ఇది ఎంపీ4 వీడియో కింద సేవ్ అయితదండి. ఈ దాన్ని కూడా మీరు వీడియో కింద కన్సిడర్ చేయొచ్చు. చూడండి ఇది. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సో, ఇక్కడ ఆడియో. సో, లైక్ ఆడియోని మీరు ఇంక్లూడ్ చేయొచ్చు. ఏదైనా ఆడియోస్ ఉంటే ఆడియోస్‌ని ఓకే. సో, ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే. అలాగా మీరు వీడియో కావాలా అంటే వీడియో, ఎక్కడైనా వీడియో ఉంటే ఆ వీడియోని ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చండి. ఓకే. సో, ఈ పీపీటీనే మీరు వీడియో కింద కన్సిడర్ లైక్ ఇప్పుడు ఫైల్‌కెళ్ళేసి సేవ్ యాజ్ ఓకే. మీరు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చుకొని జస్ట్ గో ఫర్ ఎంపీ3, ఎంపీ4 వీడియోస్ అని ఉంటాయి కదండీ! ఇది. సో, ఈ ఫార్మాట్‌లో మీరు సేవ్ చేసేసుకుంటే ఇది వీడియో కింద కన్వర్ట్ అయిపోద్ది. మీరు ఒక్కసారి యూట్యూబ్‌లో చూసినా కూడా తెలుస్తది. హౌ టు కన్వర్ట్ పీపీటీ ఇంటూ వీడియో అని. ఓకే. సో, అక్కడ మీకు తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి. ఇట్లొస్తదండి మీకు. చూడండి. ఇట్ ఈస్ దేర్ అప్ టు 30 సెకండ్స్. సో, 30 సెకండ్స్ వరకును లైక్ ఆటోమేటిక్‌గా మీకి చేంజెస్ అనేది అయిపోతాయి. ఇది ఇప్పుడు వీడియో కదండీ! సో, దీన్ని మనము యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయొచ్చు. ఓకే. ఆర్ విమియో అనే ఒక ఛానెల్ ఉంటుంది. దాంట్లో అప్‌లోడ్ చేయొచ్చు. ఓకే. సో, దీనికి కావాలంటే యూ కెన్ యాడ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ లైక్ సో, మీరు పీపీటీ నుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. అది కావాలంటే మీరిక్కడ ఆడియో సో, యాడ్ ఫ్రమ్ మై పీసీ ఏదైనా మీ దగ్గరుంటే సో, ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ నా దగ్గర ఏది లేదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. సో, మీరుంటే ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజెస్ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా మీరు యాడ్ చేసుకోనొచ్చు. ఓకేనా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో! ఎస్ సార్. క్లియర్ సార్. ఇక్కడ చూడండి కంప్లీట్ అయింది. ఓకే. సో, క్లిక్ చేస్తే ఇలా వస్తది మీ వీడియో. ఓకే. సో, ఇక్కడ ఉంటది కదండీ! సో, ఇక్కడ మీరు ఓకే. సో, ఇక్కడ ఏ దాని గురించి డెవాప్స్ గురించి మాట్లాడినాడు ఈయన. సో, డెవాప్స్ ఈ టైటిల్ లిమిట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటదండి. ఓకే. సో, ఇక్కడ తీసుకుంటే 128 టైటిల్ అంటే 128 క్యారెక్టర్స్. సో, డెవాప్స్ ట్రైనింగ్ ఓకే. సో, డెవాప్స్ ట్రైనింగ్ విత్ రియల్ ఏదో ఒకటి ఇస్తానండి. రియల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్స్ ఇలాగా. సో, ఇలాగే మీరు డిస్క్రిప్షన్‌ని కూడా జనరేట్ చేసుకుండా త్రూ గూగుల్ జెమినయో ఆర్ ఏదో ఒకటి చాట్‌జీపీటీని ఎక్కడి నుంచో జనరేట్ చేసుకుండా ఓకే. థంబ్‌నెయిల్ కావాలంటే థంబ్‌నెయిల్ యాడ్ చేసుకుండా కంటెంట్ ఓకే. సో, ఆల్ ఆడియన్సా మెచ్యూరా? సో, ఇక్కడ నేను ఆల్ ఆడియన్స్ పెడతా. ఓకే. సో, ట్యాగ్స్ కావాలంటే ట్యాగ్స్ అంటే మీది కీవర్డ్స్ డెవోప్స్ ట్రైనింగ్ ఓకే. డెవోప్స్ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఓకే. ఇలాగా యూ కెన్ యాడ్ ట్యాగ్స్ ఓకే. సో, దెన్ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇది తెలుగులో ఉంది కాబట్టి ఆల్రెడీ అనలైజ్ చేసేసిందండి. సో, కాపీ రైట్స్ కావాలంటే ఏదైనా అట్రిబ్యూషన్ అది ఇది సెలెక్ట్ చేసుకున్నా యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అండి. ఓకే. సో, ఇంతైనాక సేవ్ షేర్ అని ఉంటది కదండీ! షేర్ ఓకే. సో, షేర్ ఈ ఈమెయిల్ ఐడీ ఉన్నారు. సో, మీరిక్కడ కాపీ లింక్ కస్టమైజేషన్. సో, ఇప్పుడు మీరు ఇన్కాగ్నిటోలో ఓపెన్ చేస్తే
ఓకే, సో ఈ వీడియో అనేది ఇక్కడ వచ్చేస్తుందండి. క్లియర్ అండి, ఎలాగ అప్లోడ్ చేయాలా, ఎలా చేయాలా? సార్ క్లియర్ సార్, సారీ, క్లియర్ సార్, క్లియర్. సో కావాలంటే సో యూ కెన్ యాడ్ యువర్ వెబ్సైట్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్ అండి. ఓకే, సో దట్ అప్పుడు మీ వెబ్సైట్ లింక్ ఇక్కడ వచ్చేస్తుందండి. ఓకే, సో దిస్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఇది మీ లైబ్రరీలో ఉంటుంది వీడియో. చూడండి, ఇది మీ లైబ్రరీలో ఉంటుంది. ఓకే, ఇది Vimeo లో నేను సబ్మిట్ చేస్తున్నాను. సిమిలర్లీ యూ ట్రైడ్ ఫర్ అదర్ ఆల్సో విత్ పీపీటీ. సారీ, ఓకే, సో యూ ట్రై ఫర్ అదర్ లైక్ వీడియో. సో ఇక్కడ మీరు అన్ని ట్రై చేయండి. నాకు తెలిసి కొన్ని అయితే కొన్ని ఎక్కడెక్కడ అవుతాయో అవి దాంట్లో మీరు షేర్ చేసి లైక్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలా, అందుకనే చెప్తున్నా. సో మీరు క్రియేట్ చేసేసి సో లైక్ సబ్మిట్ చేసి చూడండి. ఓకేనా? సార్ వి విల్ ట్రై సార్. ఓకే, సో ఇప్పుడు వీడియో సబ్మిషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వీడియో సబ్మిషన్ ఎలా చేయాలా అది ఇది అని? క్లియర్ సార్, క్లియర్. ఓకే, డన్. సో ఇప్పుడు వీడియో సబ్మిషన్ కూడా అయిపోయింది. సో ఇంకొకటి చెప్తా. సో విచ్ ఈస్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. ఓకే, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ విచ్ ఈస్ సేమ్ యాజ్ ఇమేజ్ సబ్మిషన్ అండి, నథింగ్ కాంప్లికేటెడ్. ఇమేజ్ సబ్మిషన్ ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్. సో ఓకే, గ్రాఫిక్ సబ్మిషన్ అంటే సారీ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్. ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా తెలుసా అండి మీ ఇద్దరికి? ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఏంటి అని? వాట్ యు మీన్ బై ఇన్ఫోగ్రాఫిక్స్? గ్రాఫిక్స్ అంటే తెలుసా, ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే సో ఇన్ఫోగ్రాఫిక్స్ అంటే ఒక ఇమేజ్ లో మీ ప్రాసెస్ ఆర్ మీ ప్రొసీజర్ సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో ఇది ఒక కాన్సెప్ట్. ఓకే, ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ సే డిజిటల్ మార్కెటింగ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అని సెర్చ్ చేస్తా. ఏదో జస్ట్ అండర్స్టాండ్. ఇక్కడ చూడండి, సో డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సో ఇక్కడ స్టెప్స్ వాళ్ళది ఏమేమో ఒక SEM అంట, గూగుల్, ఇక్కడ ట్విట్టర్. ఓకే, సో సిమిలర్లీ లైక్ దే విల్ గివ్ సో మెనీ థింగ్స్. ఇక్కడ చూడండి, సో ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ మాట్లాడారు. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి వస్తాయి అవన్నీ డిజిటల్ మార్కెటింగ్ లో ఒక బ్యానర్ ఇలాగా క్రియేట్ చేసి దీన్ని సబ్మిషన్ చేయాలా. సో విచ్ ఈస్ ఇన్ ఇన్ఫోగ్రాఫిక్స్ వే. సో లైక్ నార్మల్ ఇమేజ్ లో కాకున్నట్టు ఓకే, దాన్ని ఒక డిజైన్, ఒక ఇన్ఫోగ్రాఫిక్స్, ఒక ప్రాసెస్ లాగా మనము ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫోగ్రాఫిక్స్. క్లియర్ అయిందండి? మీ ఏదే కాన్సెప్ట్స్ ని స్టెప్ బై స్టెప్ ఓకే, సో ఒక ఇమేజ్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలా. సో దాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ అంటాం. సో ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ ని ఎలా సబ్మిట్, లైక్ ఇన్ఫోగ్రాఫిక్స్ ని ఎలా మనము సబ్మిషన్ చేయాలా. సో ఇక్కడ గూగుల్లో పోయేసి ఇన్ఫోగ్రాఫిక్స్ సబ్మిషన్ సైట్స్ అని క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఎక్కడో ఒకదాన్ని ఓపెన్ చేయండి, ఏదో ఒకటి. ఓకే, సో మీరు ఓపెన్ చేస్తే ఓకే, సో ఏదో ఒక వెబ్సైట్ లో పోయి మీరు సబ్మిషన్ చేయండి. సో అలాంగ్ విత్ యువర్ హైపర్ లింక్స్. ఓకే, సో ఇక్కడ దే ఆర్ ప్లెంటీ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్లైడ్ షేర్ చాలా ఉంటాయండి. సో ఏదో ఒక దాంట్లో పోయేసి మీరు సో ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ లో ఇమేజ్ ని మీరు సబ్మిషన్ చేయాలి. ఏ దాంట్లో చేద్దాము? ఈ టంబ్లర్ లో తీసుకుందామా, వేరే ఏ దాంట్లో తీసుకుందామా? రెడిట్ తీసుకుందామా? 9 gag సార్, 9 gag. 9 ఇదా? freepic.com కింద సార్, కిందది 9 gag 14. ఓకే, డన్. 9 gag 14. ఓకే, సో ఓపెన్ చేయండి. సో ఇక్కడ సైన్ అప్ ఆర్ లాగిన్. సో ఐఎమ్ లాగింగ్ ఇన్ త్రూ గూగుల్. ఓకే, షిట్, ఐ డోంట్ వాంట్ టు సబ్మిట్ ఇట్ ఫ్రమ్ మై షేర్ ఐడి. ఓకే, in continue with Google. Okay, continue. Okay, skip. Let's go. ఇది అడుగుతుంది verify what is you must be 16 years old, like say 20 years old, say. Okay, so ఇక్కడ so you what you need to do, you need to go to post. Okay, post లోకి వెళ్ళండి. Okay, so you need to write the title. Let's say digital marketing సిలబస్. సో దీన్నే ఒక ఏదో ఒక గూగుల్ నుంచి ఇమేజెస్ తీసుకుందాం. సో డిజిటల్ మార్కెటింగ్ సిలబస్ ఇన్ఫోగ్రాఫిక్స్ లో ఉండేది. ఓకే, లెట్స్ సే మనము కాపీరైట్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవరిది లోగో గీగో ఏది ఉండకూడదు, అలాంటివి తీసుకొని చూపిస్తాం. సో లెట్స్ సే ఈ ఇమేజ్ తీసుకుందామండి, లోడ్ అవుతుంది. క్లియర్, ఇది ప్రాబ్లం అవుతుంది, ఇది ప్రాబ్లం అవుతుంది. Get for digital future accuracy. ఏదో ఒకటి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ ఉంది అనుకోండి, ఈ ఇమేజ్ లో ఏది లోగో లేదు. సో ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్. లెట్స్ సే దీనికి కూడా డిజిటల్ మార్కెటింగ్ సిలబస్
ఓకే, SDM సో క్లాసెస్ అని పెడతా. ఓకే, డౌన్లోడ్ చేసుకుంటా. సో దెన్ వాట్ యూ నీడ్ టు డూ, చూస్ ది ఫైల్. ఓకే, సో లెట్స్ సే ఇదే తీసుకుందా, ఓపెన్. ఓకే, రైట్, unable to post, you are doing too much, try again also. Talk of you are doing too much, try 1 second on that. మనం ఏమి చేయట్లే, ఈ వెబ్సైట్ వార్నింగ్ ఇస్తాం. మనం ఏం చేయలేమండి ఇలాంటి వెబ్సైట్స్ లో. రిఫ్రెష్, రీలోడ్, లెట్స్ అప్లోడ్ ద స్లైడ్. వార్నింగ్ వస్తూనే ఉంటాయి, వి కాంట్ డూ ఎనీథింగ్. కొన్ని టైమ్స్ ఏమి అవ్వదు. ఒక పని చేస్తాం. సో SDM క్లాసెస్ ఇక్కడ ఇమేజెస్, లెట్స్ సే ఈ ఇమేజ్ ఉందండి, ఇమేజ్ యాడ్ చేద్దాము. ఇప్పుడు కాపీ URL ఎక్కడుంది, సేమ్ ఇమేజ్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఓకే, గో టు 9, లెట్స్ సే ఇక్కడ URL వేసి యూజ్ లింక్ అందు, ఇక్కడ కూడా రావట్లేదు. యూజ్ ఇండియా. ఓకే, ఓకే ఇప్పుడు వస్తుందా చూసాం. మేబీ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, అవ్వట్లేదండి. సో ఇలాగొస్తే మనం ఏం చేసేటప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చూసుకొని ఓపెన్ అవ్వట్లేదండి. సో we can't do anything. ట్రై చేయండి సార్. ఎక్కడ ఉంది అది, ఏ దాంట్లో ట్రై చేద్దాం. పిక్స్‌పే గాని, పిక్స్‌పేలో ట్రై చేయండి సార్. సారీ, పిక్స్‌పే. పిక్సాబేనా? సరే సార్. పిక్సాబే మంచి సైట్, ఇది 100% దొరుకుతుంది. ఓకే, ఇక్కడ సో ఫస్ట్ జాయిన్ విత్ గూగుల్, కంటిన్యూ. ఈ పిక్సాబే తెలుసా మీకు, వీళ్ళు పే కూడా చేస్తారు మీ ఇమేజెస్ ఏమైనా చాలా డౌన్లోడ్ అయితే. ఓకే, సో గెట్ లైసెన్స్, ఐ అండర్స్టూడ్, స్టార్ట్ అప్లోడింగ్, బ్రౌజ్, downloads, let's say upload this. So this image as a browse, select this image. Digital marketing says this image is too small, so the minimum is 3000 pixel. Okay, required. The image is, let's say for example, ఒక పని చేద్దాం, దాన్ని తీసుకొని ChatGPTకి వెళ్ళి, ఇక్కడ ChatGPTకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసి, సో జనరేట్ an image for digital marketing. Okay, generate an image for digital marketing training అంట. సో విచ్ ఈస్ 600 by 315, అంటే విడ్త్ వచ్చేసి 315 ఉండాలా, హైట్ వచ్చేసి 600 పిక్సెల్ ఉండాలి. ఓకే, సో పిక్సాబే ఏం తెలుసా, అది వచ్చేసి వెరీ గుడ్ వెబ్సైట్ అండి పిక్సాబే అనేది. ఓకే, సో మీకు ఇమేజెస్ ఇవన్నీ ఫ్రీగా దొరుకుతాయి. సో సో ఇక్కడ ఇది పిక్సాబే ఇది. సో ఇమేజెస్ అనేది చాలా బాగుంటాయి దీంట్లో, సో ఫ్రీగా దొరుకుతాయి, మీరు యూస్ కూడా చేసుకోవచ్చు. మీ PPT, సో మళ్ళీ మీ PDF, సో మళ్ళీ ఇంకేదైనా ఒక వీడియోస్కి ఇమేజెస్ కావాలంటే మీరు అక్కడి నుంచి జనరేట్ చేసుకోవచ్చండి. లైసెన్స్ ఫ్రీ కదా సార్ అది? అంటే అక్కడ మీ పిక్సాబే అనేది ఫ్రీ అండి, ఎవరన్నా వాడచ్చు. ఓకే, సో పిక్సాబే ఈజ్ కంప్లీట్గా ఫ్రీ. ఓకే, సో ఇక్కడ మీరు చేస్తే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని కొట్టాను. ఓకే, సో ఏదో ఒకటి కొడితే కూర్చోండి, సో రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఇమేజెస్ వస్తాయి ఇక్కడ. సో లెట్స్ సే మీకు ఈ ఇమేజ్ కావాలంటే, ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది కదండి, ఏ సైజులో కావాలా, లెట్స్ సే ఐ వాంట్ ఇన్ దిస్ సైజ్, సో గో హెడ్ అండ్ క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఓకే, సో ఈజీగా మీకు ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది, చూడండి ఇలా డౌన్లోడ్ అయిపోద్ది. ఓకే, మళ్ళా ఇది కాపీ ఇదే తీసుకొని ఇదే దీంట్లో తీసుకోదు అప్లోడ్ అవ్వడానికి. ఓకే, లెట్స్ సే ఇక్కడ ఉంటుందండి. ఓకే, అప్లోడ్,
డౌన్లోడ్ అయిపోయింది ఇది. ఓపెన్. దిస్ ఈజ్ అన్ ఎర్రర్. ఇక్కడ చాట్ జీపీటీ ఇమేజ్ ఇది నేను తీసుకోలేను అంటది. అంటే చాట్ జీపీటీ జనరేట్ చేసిన ఇమేజ్ ని కూడా ఇది డిటెక్ట్ చేస్తాం. లెట్స్ సే ఇదేద్దాం. ఓకే, సో క్రియేట్ చేస్తే మాత్రమే లెట్స్ సే రీనేమ్ దిస్ వన్ ఫస్ట్. సో రీనేమ్ చేద్దాము. సో SVM, సో క్లాసెస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఓకే, సో ఈ ఇమేజ్, సో ఇది కూడా డిటెక్ట్స్ SDM క్లాసెస్ ఇమేజ్. దిస్ ఇమేజ్ ఇస్ టూ స్మాల్, సో ది మినిమమ్ ఇస్ 300 పిక్సెల్. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ సైజ్ దిస్ ఇమేజ్ పిక్సెల్ ఇస్ దిస్ అని. సో ఇది ఏది తీసుకుంటుందో దాంట్లోనే వేయాలి మనం. లెట్స్ సే ఇది ఏదన్నా వేస్తాం తీసుకుంటారు. మీ పర్టిక్యులర్ సైజ్ ఇమేజెస్ ని మీరు ట్రై చేయాల్సి పడుతుంది. ఇది లెట్స్ సే ఏదైనా అవుతుందా చూస్తామండి. ఇది కూడా బిగ్ బ్యానర్ ఉండాలా. లెట్స్ సే ఇది అవుతుందా. ఇది కూడా 3 KB 300,000 pixel is longer than at the longer destination. Let's say ఇది కదా తీసుకుంటలేదండి. సో ఇట్ షుడ్ బి ది అప్లోడెడ్ ఇమేజెస్ 300. సో ది మినిమమ్ ఈస్ 3000 pixel. That longer dimensions are required. 3000 pixels. Okay, so to ChatGPT, let's say image should be 3000 pixels anta. So 3000 pixel ఉండే ఇమేజ్ ని జనరేట్ చేస్తారు. ఇది తీసుకోవాలనుకుంటా క్లియర్. సో ఇది మనము నార్మల్ గా 3000 పిక్సెల్ ఇమేజ్ ని మనము క్రియేట్ చేసుకొని వచ్చి పెట్టండి, ఐదర్ ChatGPT ఆర్ ఎనీ అదర్ టూల్. ఓకే, సో సెలెక్ట్ చేసుకొని యూ నీడ్ టు గివ్ టైటిల్, డిస్క్రిప్షన్, మళ్ళీ ఇక్కడ సబ్మిట్ పిక్సాబే అని ఉంటుందండి. సబ్మిట్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది ఏదైనా అవుతుందా. ఇక్కడ చూడండి ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇది ఇస్తే తీసుకుంటుంది. సో ఇది రావట్లే. అప్లోడ్ క్లోజ్ ఇమేజ్. సో ఇలా సేమ్ ప్రొసీజర్ అండి. యూ నీడ్ నాట్ టు ఇది ఏదో రాకెట్ సైన్స్ ఉండదండి దీంట్లో. ఓకే, సో ఇమేజ్ ని ప్రాపర్ గా మనము సైజు అది ఏ సైజ్ లో అక్సెప్ట్ చేస్తుందో ఆ సైజే తీసుకోవాల్సి వస్తుంది. బట్ హై క్లారిటీ ఉండాలండి, అది మాత్రం ఫిక్స్. హై క్లారిటీ ఇమేజెస్ ఉండాల. ఇదేమన్నా తీసుకుంటుందా చూస్తున్నాం. ఇది కూడా తీసుకుంటుంది. కానీ యూ నీడ్ టు డూ సేమ్ వే అండి. దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్ ఇన్ ఇట్. జస్ట్ చెకింగ్ నాకు ఏదైనా దొరుకుతుందా మంచి ఇమేజ్ అని. లేదండి. సో సేమ్ వే హౌ యూర్ గోయింగ్ టు డూ ఇమేజెస్, సేమ్ వే ఇక్కడ కూడా. కానీ ఒక్కొక్క సైట్ ది ఒక్కొక్క లైక్ వాళ్ళ రూల్స్ ఉంటాయి. సో వీ నీడ్ టు ఫాలో, దట్స్ ఇట్. వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇది కూడా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇట్లా? కానీ స్టిల్ లేదు సార్ మనకి ప్రాబ్లమ్ ఇంకా కాలేదేమని ఏమైనా ఉన్నాయా? ఇక్కడ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని పెడతా. ఓకే, ఇది అయింది కానీ లో క్వాలిటీ ఉంది. ఓకే, ట్యాగ్స్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇలాగా ఇక్కడ మన డిజిటల్ మార్కెటింగ్ and get job with high pay. Okay, so this is not an AI image anta. So inta ainaka, okay, so click on submit. Okay, go to media. Nice one అని వచ్చేసింది కదండి. సో ఇక్కడ మన సబ్మిట్ అనేది. సో క్వాలిటీ రివ్యూ, సో ఇది రివ్యూకి వెళ్ళింది కానీ మీరు ఇక్కడ క్లిక్ చేసి సో ఈ దాన్ని మీరు తీసుకొని మీరు సబ్మిట్ అంటే మీరు సేవ్ చేసుకోవచ్చు రిపోర్ట్. క్లియర్ అండి? క్లియర్ సార్. ఓకే, ఇలాగా మీరు ఇమేజ్ సబ్మిషన్స్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అని చేయొచ్చు. సో ఇంకా పిక్సాబేలో ఇమేజ్ సబ్మిషన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. పిక్సాబేలో కూడా ఇమేజ్ సబ్మిషన్ చేయొచ్చు. ఓకే, క్లియర్ సార్. ఓకే.